జై శ్రీరామ్. అందరికీ ముందుగా డివోషనల్ ట్రైన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. అలాగే మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు ఈ పేరు వినగానే మనందరికీ కూడా ఒక 2 క్వశ్చన్స్ అనేవి స్ట్రైక్ అవుతాయి. అవేంటంటే, తన భార్య శీలాన్ని శంకించి అగ్ని పరీక్ష పెట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? తన భార్య నిండు గర్భిణి అని తెలిసినా కూడా తనని కాలరోకి పంపినవాడు పురుషోత్తముడు ఎలా అవుతాడు? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు వినిపిస్తున్నాయంటే ఒక్కటే అర్థం చేసుకోండి, వాళ్ళకి రామాయణం గురించి ఏమీ తెలియదు, శ్రీరాముడిని అర్థం చేసుకోలేదనేసి. అసలు శ్రీరాముడు అంటే ఏంటి? శ్రీరాముడి నుంచి మనం నేర్చుకునేది ఇదేనా? కానే కాదు. శ్రీరాముడి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శ్రీరాముడు ఎందుకు తన భార్యని అడవులకి పంపాడు అనేది. అలాగే శ్రీరాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. శ్రీరాముడు పుట్టడం గొప్ప వంశంలో పుట్టాడు, ఇక్ష్వాకుల వంశంలో పుట్టాడు. 3 తల్లుల ప్రేమ ఆప్యాయతలతో 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెరిగాడు ఎంతో ఆనందంగా. శ్రీరాముడి జీవితంలో ఆనందంగా ఉన్న సమయం ఏదన్నా ఉంది అంటే అది ఆ 16 సంవత్సరాల వయసు మాత్రమే. తర్వాత రఘురాముడి జీవితంలో అన్ని కష్టాలు, కన్నీళ్ళే ఉన్నాయి. 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత విశ్వామిత్ర మహర్షితో ఒక యాగ సంరక్షణకే అడవులకు వెళ్ళిపోతాడు శ్రీరాముడు. అలా అడవులకు వెళ్ళిపోయిన శ్రీరాముడు కటిక నేల మీద పడుకుంటాడు, కందమూలాలు తింటాడు. ఒకవేళ రాముడు అనుకుంటే పంచభక్ష పరమాణాలు తినవచ్చు, పట్టుపరుపు మీద పడుకోవచ్చు, ఎందుకంటే రాముడు రాజకుమారుడు. కానీ రాముడు తను ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ఆ పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తించాడు. మనం రాముడి నుంచి ఈ క్వాలిటీని కూడా నేర్చుకోవాలి. మనం ఉండే సిచ్యువేషన్స్ బట్టి మనల్ని అయితే మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇది మనం రాముడి నుంచి అయితే నేర్చుకోవాలి. అలాగే ఆ 16 సంవత్సరాల వయసులోనే శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి నుంచి బల, అతిబల అనే అనేక విద్యలను అయితే నేర్చుకున్నాడు. ఆ చిన్న వయసులోనే తాటకి, మారీచుడు, సుబాహు లాంటి పెద్ద పెద్ద రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళని కూడా సంహరించాడు నా శ్రీరాముడు. రాముడు ఎప్పుడు కూడా భయపడలేదు. నేనేమో ఇంతే ఉన్నాను, వాళ్ళేమో అంటున్నారు, నేను ఎలా వాళ్ళని సంహరించాలి అని ఎప్పుడు రాముడు అయితే భయపడలేదు. తను నేర్చుకున్న విద్య మీద నమ్మకంతో యుద్ధం చేశాడు, గెలిచాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన మీద మనకి విశ్వాసం అనేది ఉండాలి. నేను ఈ పని చేయగలను, ఇది నా వల్ల అవుతుంది అనేసి ఒక నమ్మకం అంటే మనకు ఉండాలి. అప్పుడు మనం ఎంత పెద్ద పెద్ద సమస్యలైనా దాటి ఈజీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇది మనం రాముడి నుంచి నేర్చుకోవాలి. ఆ తాటకిల్ని గట్ట చంపేశాడు, ఆ యాగాన్ని అయితే సంరక్షించాడు. యాగం అనేది సంపూర్ణం అయిపోయింది. అక్కడి నుంచి శ్రీరాముడు ఏంటంటే మిథిలా నగరానికి వెళ్తాడు. మిథిలా నగరంలో తన గురువు అయిన అంటే విశ్వామిత్రుని యొక్క ఆదేశం మేరకు శ్రీరాముడు శివధనస్సును ఎత్తుతాడు, విరుస్తాడు. సీతాదేవిని స్వయంవాయులు అయితే గెలుచుకుంటాడు. తర్వాత పెద్దలందరి సమక్షంలో ఆ సీతారాముల వివాహం అనేది జరుగుతుంది. అది చూడడానికి ఎంతో గొప్పగా ఉంటుంది. శ్రీరాముడు తనైతే ప్రేమించి అయితే వివాహం చేసుకోలేదు, కానీ వివాహం చేసుకున్న భార్యని మాత్రం ప్రాణంగా ప్రేమించాడు శ్రీరాముడు. అది మనం రాముడి నుంచి నేర్చుకోవాలి. తర్వాత సీతారాములతో కలిసి అయోధ్యకి అయితే తిరిగి వచ్చారు. పూర్తికాలానికి దశరథ మహారాజు రాముడిని పిలిచి, రామ, ఈ రాజ్యం నీది, ఈ ప్రజలు నీ వాళ్ళు, నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు, నీకు రేపు ఉదయాన్నే పట్టాభిషేకం చేస్తాను, ఈ రాజ్య బాధ్యతలను నీకు అప్పగిస్తాను అన్నాడు. దానికి శ్రీరాముడు సరే నాన్నగారు అన్నాడు. మరునాడు ఉదయమే శ్రీరాముడిని దశరథ మహారాజు పిలిచి, రామ, నీకు ఈ రాజ్యం ఇవ్వట్లేదు, ఈ రాజ్యం నీ తమ్ముడైన భరతుడికి ఇస్తాను, నీవు 14 సంవత్సరాల పాటు వనవాసం చేయాలని చెప్తాడు. అప్పుడు కూడా శ్రీరాముడు నవ్వుతూ సరే నాన్న అంటాడు. ఇది రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సింది. అంటే రాత్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నప్పుడేమో పొంగిపోలేదు, ఉదయాన్నే పిలిచి నువ్వు అడవులకు వెళ్ళాలి అన్నప్పుడేమో కుంగిపోలేదు. 2 సిచ్యువేషన్స్లో కూడా రాముడు బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. ఈ బ్యాలెన్స్ అనేది మనం శ్రీరాముడి నుంచి అయితే నేర్చుకోవాలి. అంటే మనకి కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడేమో కుంగిపోకూడదు, సంతోషాలు, సుఖాలు వచ్చినప్పుడేమో పొంగిపోకూడదు. ఎప్పుడు కూడా లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడు మనం లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. సో ఇది మనం రాముడి నుంచి నేర్చుకోవాలి. శ్రీరాముడు అడవులకు వెళ్ళడానికి అయితే సిద్ధమైపోయాడు. వాళ్ళ అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ తీసుకుని అడవులకు వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. సీతాదేవి, భార్య అయిన సీతాదేవి కూడా రాముడు వెంటే నేను వస్తానంది. అంతేగాని సీతాదేవి నేను చిన్నప్పటి నుంచి గొప్పగా రాజ్యాల్లో పెరిగాను, రాజభవనాల్లో తిరిగాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి వచ్చేయండి అనేసి సీతాదేవి చెప్పలేదు. అలా చెప్తే సీతాదేవి దిగుతే చెప్పండి. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో భార్యలు మాత్రం అదే చెప్తారు, నువ్వు వెళ్ళొచ్చే, నేను ఇక్కడే ఉంటాను అనేసి. అలా చెప్తే సీతాదేవి అవ్వదు కదా ఆవిడ. సో తన సుఖాలన్నింటినీ పక్కన పెట్టి రఘురాముడి వెంటే అడవులకైతే నడిచింది. అన్న వదినల మీద ప్రేమతో, అంటే వాళ్ళ మీద ఉన్న భక్తితో లక్ష్మణుడు కూడా తన సర్వస్వాన్ని వదిలేసి అన్న వదినల వెంట వెళ్ళిపోయాడు. ఈ జనరేషన్ ఎంతమంది అలా వెళ్తారు చెప్పండి? ఎంతమంది తమ్ముళ్ళు అన్న వదినలకు తోడుగా వెళ్ళిపోతారు? అంటే ఎంతమంది అన్నలు తమ్ముడు కోసం అయినా సరే తన సర్వస్వాన్ని వదిలేస్తారు? ఇది మనం నేర్చుకోవాలి. ఈ రిలేషన్స్ కదా మనం రామాయణం నుంచి నేర్చుకోవాల్సింది. సో 3 కలిసి అడవులకైతే వెళ్తారు. అలా రాముడు అడవులకు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి దశరథ మహారాజు రాముడి మీద బెంగతో మరణిస్తారు అనమాట.
ఆ దశరథ మహారాజు మరణించిన తర్వాత భరతుడు అన్నని ఎత్తుకుంటూ అడవులకైతే వెళ్ళిపోతాడు. తర్వాత ఫైనల్గా శ్రీరాముని అయితే చేరుకుంటాడు భరతుడు. అప్పుడు రాముడితో భరతుడు ఎలా అంటాడు, అన్న నువ్వు లేని రాజ్యం నాకు వద్దు, ఈ రాజ్యాన్ని నువ్వే తీసుకున్నా, నువ్వు నాకు కావాలి, నువ్వు రాజ్యంలో ఉండి నన్ను నా రాజ్య ప్రజల్ని పాలించన్నా అనేసి అంటాడు. అంటే భరతుడు చాలా రిక్వెస్టింగ్గా అడుగుతాడు. కానీ శ్రీరాముడు మాత్రం తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేస్తాడు తప్ప రాజ్యానికి తిరిగి వెళ్ళిపోడు. ఇక్కడ రాముడికి ఛాన్స్ వచ్చింది రాజ్యానికి తిరిగి వెళ్ళిపోవడానికి, కానీ రాజ్యానికి అయితే తిరిగి వెళ్ళాడు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం అయితే పూర్తి చేస్తాడు. అప్పుడు భరతుడు తన అన్న యొక్క పాదుకలను తీసుకొని వాటిని సింహాసనం మీద పెట్టి రాజ్యాన్ని అయితే పరిపాలిస్తాడు. అంత గొప్పగా ఉండేది వాళ్ళ మధ్య ప్రేమ అనేది, అన్నతమ్ముల మధ్య ప్రేమ అనేది. కానీ ఇప్పుడు అన్నతమ్ములు అయితే ఒక 60 పొలం కోసం 60 సంవత్సరాలు వచ్చేదాకా కొట్టుకుంటున్నాం. సో ఇలాంటి రిలేషన్స్ మనం రామాయణం నుంచి నేర్చుకోవాలి. తర్వాత భరతుడు అయితే తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు. అప్పుడు వచ్చింది సుప్పనాతి శూర్పణఖ వచ్చి రామ నేను నిన్ను ప్రేమించాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి రాముడిని అయితే అడుగుతుంది. అప్పట్లో బహుభార్యాత్వం అనేది కామన్. అంటే ఒక రాజుకి 2 పిల్లలు 3 పిల్లలు 4 పిల్లలు ఉండడం అనేది కామన్. అది త్రేతాయుగ టైం. ఆ టైంలో ఇదంతా కూడా కామన్. కానీ రాముడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోలేదు. అంటే శ్రీరాముడి యొక్క తండ్రి దశరథ మహారాజుకి కూడా 3 భార్యలు. ఇదన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని శ్రీరాముడితో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని శూర్పణఖని అయితే వివాహం చేసుకోలేదు. శూర్పణఖకి ఒకటే మాట చెప్పాడు, నాకు ఆల్రెడీ పెళ్ళి అనేది అయిపోయింది, నా భార్య సీతాదేవి కూడా ఉంది అనేసి. సో ఇలా చెప్పి శ్రీరాముడు అయితే శూర్పణఖని వెతుమన్నాడు. కానీ ఆ శూర్పణఖ వినకుండా సీతాదేవిని చంపే ప్రయత్నం చేస్తే అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడికి అయితే చెప్తాడు, లక్ష్మణ దీన్ని ముక్కు చెవులు పోసి దీన్ని పొగ దించి పంపించనేసి. సో అప్పుడే లక్ష్మణుడు తన ముక్కు చెవులు అయితే పోసి పంపిస్తాడు. ఇక్కడ చాలామంది అంటే లక్ష్మణ్ని బ్లేమ్ చేస్తాడు, వచ్చిన వెంటనే కోసేసి పంపించేశాడు ముక్కు చెవులు అనేసి. కానీ వచ్చిన వెంటనే రాముడు శూర్పణఖతో మాట్లాడాడు, అది వినకపోయేసరికి ముక్కు చెవులు కోసి అయితే పంపించాడు. సో లక్ష్మణుడు డైరెక్ట్గా బ్లేమ్ చేయకండి, ఫస్ట్ అక్కడ ఏముందో తెలుసుకొని క్లియర్గా. సో ఆ తర్వాత రాముడు తన జీవితం మొత్తం కూడా ఏకపత్ని వ్రతమే చేశాడు. ఏకపత్ని వ్రతం అంటే మనతో ఒకళ్ళు మంచం మీద ఒకళ్ళు మనసులో ఇంకొకళ్ళు కాదు, మనతో ఎవరున్నారో వాళ్ళే మంచం మీద ఉండాలి, వాళ్ళే మనసులో కూడా ఉండాలి. దాన్ని ఏకపత్ని వ్రతం అంటారు. శ్రీరాముడు తన జీవితం మొత్తం కూడా ఈ ఏకపత్ని వ్రతాన్ని చేశాడు. అది శ్రీరాముడు. ఇది మనం శ్రీరాముడు నుంచి నేర్చుకోవాలి. తర్వాత కొంతకాలానికి మారీచుడు జింకలా వస్తాడు. సీతాదేవి ఆ జింకను చూసి ఇష్టపడుతుంది. రామ నాకు ఆ జింక కావాలి తీసుకురండి అంటే శ్రీరాముడు ఆ జింకను తేవడానికి అయితే వెళ్తాడు. సీతాదేవి కుటీరంలో ఒక్కతే ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న రావణాసురుడు అక్కడికి వచ్చి సీతాదేవిని బలవంతంగా తీసుకెళ్తాడు. మనకి సినిమాల్లోని సీరియల్లోని చూపించినట్టు సీతాదేవిని ఏమి రావణాసురుడు ఎలా భూమిలోంచి లేపుని తీసుకెళ్ళిపోలేదు, అలాగే చెట్లు పుట్లు కట్టేసి అయితే తీసుకెళ్ళిపోలేదు. చాలా దారుణంగా తల్లి యొక్క జుట్టుని అలాగే తొడని పట్టుకుని లేపి ఆ రథంలో అయితే వేస్తాడు. ఇది చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, కానీ వాస్తవంగా జరిగిందైతే అదే. ఒకసారి రామాయణం చదివితే మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఆ విధంగా సీతామాతని రావణాసుడు అయితే అపహరించుకుని తీసుకెళ్ళిపోయాడు. శ్రీరాముడు తిరిగి వచ్చేసరికి అక్కడ సీతామాత లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏమైందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, అసలు ఉందో లేదో తెలియదు. చెట్టుని అడిగాడు, పుట్టను అడిగాడు, వాళ్ళని వీళ్ళని అడిగాడు, ఎవ్వరు కూడా చెప్పలేదు. ఏడ్చాడు, ఎంతో బాధపడ్డాడు. చివరిగా ఒక పక్షి, జటాయు అనే ఒక పక్షి, ఒక రావణాసుడు అనే రాక్షసుడు సీతాదేవిని దక్షిణ వైపు తీసుకెళ్తుంటే చూశాను అనేసి చెప్తుంది. ఆ పక్షి యొక్క మాటలు పట్టుకుని అయోధ్య నుంచి శ్రీలంక దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు నా శ్రీరాముడు. ఇది మనం శ్రీరాముడి నుంచి నేర్చుకోవాల్సింది. అంత ప్రేమ బాధ అంటే ఆయనకి. ఇలా వెళ్ళే క్రమంలో ఆయనకి హనుమంతుడు సుగ్రీవుడు అనే స్నేహితులు అయితే కలుస్తారు. ఇక్కడ శ్రీరాముడికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, వాలి అనే ఆప్షన్ కూడా ఉంది. వాలి చాలా తెలివైన వాడు, అలాగే చాలా ధైర్యవంతుడు. వాళ్ళతో కనుక చెప్తే సీతాదేవిని తీసుకొచ్చి ఈజీగా రాముడికి అయితే ఇస్తాడు. కానీ వాలి అధర్మపరుడు, సుగ్రీవుడు ధర్మపరుడు. ఎప్పుడు కూడా శ్రీరాముడు ధర్మం వైపే నిలబడతాడు. కాబట్టి సుగ్రీవుడితోనే ఉన్నాడు. తన కష్టాల్లో ఉన్నా కూడా సుగ్రీవుడు కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని సుగ్రీవుడి యొక్క కష్టాలనే దూరం చేశాడు శ్రీరాముడు. అది మనం శ్రీరాముడి నుంచి అయితే నేర్చుకోవాలి. మనకి ఛాన్స్ ఉంటే పక్కవారి కష్టాన్ని తీర్చండి. ఒకే సుగ్రీవుడి యొక్క కష్టాలు అనేవి తీరిని వాళ్ళని సంహరించాడు. సుగ్రీవుడు రాజ్యాన్ని సుగ్రీవుడికి అయితే అప్పగించాడు. తర్వాత రామ సైన్యం అంతా కలిసి సముద్రం దాటాలి. ఆ సముద్రం దాటాలనేది పెద్ద టాస్క్. ఇప్పుడు కూడా శ్రీరాముడు అయితే డిసప్పాయింట్ అవ్వలేదు. ఇప్పుడు సముద్రం ఎలా దాటాలి ఏంటనే మాట పర్లేదు. సముద్రం మీద వంతెన వేశాడు. వంతెన వేసి ఆ పక్కకు వెళ్ళి శ్రీలంకలోకి వెళ్ళి ఆ రావణాసురుని చంపేసి తన భార్య అయిన సీతాదేవిని అయితే విడిపించాడు. సీతాదేవి వెళ్ళి శ్రీరాముడు ముందైతే నిలబడుతుంది. కానీ శ్రీరాముడు కనీసం సీతాదేవిని కన్నెత్తైనా చూడడు. పైగా రాముడు ఈ విధంగా మాట్లాడతాడు, సీత నీవు ఒక అగ్నిశిఖవు, నా కంటికి ప్రజాపవాద అనే ఒక జబ్బు అనేది సోకింది, కనుక నేను నిన్ను కన్నెత్తి చూడలేను అంటాడు. అంతేకాకుండా రాముడు ఇలా అంటాడు,
లక్ష్మణుడితో అయినా భరతుడితో అయినా శత్రుఘ్నుడితో అయినా నీవు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నీవు ఇప్పుడు స్వతంత్రురాలివి. వీళ్ళ ముగ్గురు కూడా నిన్ను ఒక తల్లిలాగా అయితే చూసుకుంటారు. లేదు అనుకుంటే నీవు సుగ్రీవుడితో అయినా విభీషణుడితో అయినా సరే వెళ్ళిపోవచ్చు, వాళ్ళు నిన్ను ఒక దేవతలుగా అయితే ఆరాధిస్తారు అనేసి రాముడైతే అంటాడు. ఈ మాటలకి సీతాదేవి యొక్క హృదయం అనేది పత్రవుతుంది. చాలా బాధతో లక్ష్మణుడితో ఈ విధంగా అంటుంది, లక్ష్మణ నీవు చితిపేర్చు, నేను అగ్ని ప్రవేశం చేస్తాను, నేను ఇంకా బతకను అంటుంది సీతాదేవి. వెంటనే లక్ష్మణుడు రాముడి వైపు అయితే చూస్తాడు. దానికి శ్రీరాముడు కూడా సరే అన్నట్టు లక్ష్మణుడి వైపు అయితే చూస్తాడు. లక్ష్మణుడు చితిపేరుస్తాడు. సీతాదేవి అగ్నిలోకి ప్రవేశించే ముందు ఈ విధంగా అంటుంది, నేను గనక పతివ్రతని అయితే అగ్నిదేవుడు నన్ను రక్షించు గాక అనేసి అగ్నిలోకి అయితే ప్రవేశం చేస్తుంది సీతాదేవి. వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి సీతాదేవిని సురక్షితంగా తీసుకొచ్చి బయట అనేది ఉంచి తన యొక్క పాతివ్రత్యాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్తాడు అగ్నిదేవుడు. తర్వాత అక్కడి నుంచి అందరూ కూడా కలిసి అయోధ్యకి అయితే తిరిగి వస్తారు. అయోధ్య ప్రజలందరికీ కూడా తెలుసు సీతాదేవి అగ్ని పరీక్ష చేసుకుంది అనేసి. అయినా కూడా ఊరుకున్నారా? ప్రతి ఒక్కరు కూడా కాలుపోతలు కూసారు. ఆ తల్లిని అనగానే మాటలైతే అన్నారు. కేవలం ఏదో ఒక చాకలి వాడన్న మాటలు పట్టుకుని శ్రీరాముడు సీతాదేవిని తీసుకుని అడవుల్లో అయితే వదిలేదు. ఆ సమయంలో సీతాదేవి నిండు గర్భిణి. అలాంటి సమయంలో సీతాదేవి ఇలాంటి మాటలు వింటే రేపొద్దున తనకి పుట్టబోయే బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందని శ్రీరాముడు భయపడి ఎంతగానో బాధపడి శ్రీరాముడు లక్ష్మణుడికి అయితే చెప్తాడు, లక్ష్మణ మీ యొక్క వదిలిని తీసుకెళ్ళి ఋషి ఆశ్రమంలో అయితే వదిలిపెట్టేసి వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టి రా అనేసి అయితే చెప్తాడు. శ్రీరాముడు సీతాదేవిని ఆశ్రమాలకి పంపించిన తర్వాత సీతాదేవి అయితే ఆశ్రమంలో బాగానే ఉంది, ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ ఆవిడ బాగానే ఉంది. కానీ ఇక్కడ రాజ్యంలో రాజారాముడు ఎంత నలిగిపోయాడో ఎవరికి తెలుసండి. మాటలు ఈజీగా అనేస్తారు. సీతాదేవి పడ్డ బాధ కంటే రాజారాముడు పడ్డ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. తన రాజ్యకర్తవ్య ముక్త చేసుకున్నాడు తప్ప తనకు కూడా ఇంకా మిగిలిన జీవితం అంతా కూడా ఒక బ్రహ్మచారి కింద అయితే గడిపాడు. ఎంతగానో బాధపడ్డాడు, ఎంతగానో ఏడ్చాడు. ఒకసారి అక్కడ యజ్ఞం చేయాల్సి వస్తే బంగారు సీతను పక్కన పెట్టుకుని యజ్ఞం చేశాడు తప్ప మరొక స్త్రీని పెళ్లి చేసుకోలేదు శ్రీరాముడు. అది శ్రీరాముడు. మనం శ్రీరాముడి నుంచి నేర్చుకోవాల్సింది ఇది. ఇవన్నీ మనం రాముడి నుంచి నేర్చుకుంటాం, మానేసి పిచ్చి పిచ్చి పనికిరైన మాటలని మాట్లాడుతూ ఉంటాము. రాముడు అంటే పితృవాక్ పరిపాలకుడు, రాముడు అంటే అబద్ధం ఆడనివాడు, రాముడు అంటే ఏకపత్నివ్రతుడు, రాముడు అంటే అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు, రాముడు అంటే ఉత్తమమైన రాజు, రాముడు అంటే నదుల్లోనే శ్రేష్టమైన వాడు, రాముడు అంటే పురుషోత్తముడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంత సమయమైనా సరిపోదు రాముడు గురించి చెప్పాలంటే. ఇది మనం రాముడి నుంచి నేర్చుకోవాల్సింది. ఇలాంటి క్వాలిటీస్ మనం రాముడి నుంచి కనుక నేర్చుకుంటే మనము కూడా ఉత్తమమైన మనుషుల్లాగా అయితే తయారవుతాం, మన ప్రవర్తన కూడా మారుతుంది. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక మీదటైనా నా శ్రీరామచంద్రమూర్తి మీద నిందలు వేయకండి, రామాయణాన్ని చదవండి. జై శ్రీరామ్.